నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో రైతు బజార్ నూతన షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ లావణ్య, కమిషనర్ రాజు. మహిళా గురుకుల కళాశాలలో ఎన్నికల నిర్వహణ. కెప్టెన్, వైస్ కెప్టెన్కు పోటీ పడ్డ విద్యార్థులు. హైదరాబాద్లో రెడ్డి మహిళా సొసైటీ సమావేశం. మహిళలకు సూచనలు, సలహాలు చేసిన మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి సతీమణి కాంతమ్మ. ఆర్మూర్లోని కస్తూర్బా గాంధీ మైనార్టీ పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్. అసెంబ్లీ బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం. ప్రభుత్వ తీరుపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. ఆర్మూర్ పట్టణంలోని రైతు బజార్లో నూతన షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, శ్రీనివాస్, కమిషనర్ రాజులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెప్మా నిధులు 12 లక్షలతో పాటు మున్సిపల్ నిధులతో కలిపి సుమారు 30 లక్షల వ్యయంతో రైతుల సౌకర్యార్థం రైతు బజార్లో షెడ్డు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, రైతులకు, వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. రైతులు, వ్యాపారులు, సర్వసమాజ్ సభ్యులు మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు, స్థానిక కౌన్సిలర్ ఆకుల సంగీత, శ్రీనివాస్, కౌన్సిలర్లు రాము, నర్సారెడ్డి, ప్రసాద్, చక్రు, శంకర్, ఇంతియాజ్, శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సర్వసమాజ్ ప్రతినిధులు, మార్కెట్ వ్యాపారులు తదితరులు ఉన్నారు. जब आप लगा रहे और कम ज़्यादा भी है तो हमारे म्यूनसिपल से लगा के चेयरमैन और हमारे सर्व समाज वाले सब मिल के ये काम करेंगे बोल के మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు కూరగాయలు అమ్ముకొని పోయడానికి ఎండకు వానకు ఇబ్బంది లేకుండా వారి కోసం షెడ్లను వేయించడం జరుగుతుంది. దీనికి అందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు సమస్య తీరుద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఒక 2 షెడ్లు నిర్మాణాన్ని మనం ఇప్పుడు ప్రారంభించదలిచాము. ఈరోజు అందరి మీ సమక్షంలో కూడా మనం ప్రారంభించుకున్నాము. మనకు మెప్మా నుంచి కూడా స్వయం సహాయక సంఘాలకు స్ట్రీట్ వెండర్ కోసం ఇచ్చిన అమౌంట్లో నుంచి ప్రస్తుతం మొదటి 2 సంవత్సరాల కిందనే జరిగిన ఈ టెండర్ను ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం. దీన్ని కూడా మనం రైతులకు స్ట్రీట్ వెండింగ్ జోన్గా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇంకా కూడా రైతులు మనకు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఇంకొకటి కూడా ఇక 2 షెడ్లు నిర్మించాం కాబట్టి రెండింటిలో కూడా మనం అకామిడేట్ చేస్తాం ఉన్న రైతుల్ని. అది ఓన్గా మనకు మార్బారుగాలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనము ఈ ఉన్న 58 మడిగల్ని కూడా వీళ్ళకి అలాట్మెంట్ చేసిన తర్వాత అది కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. రూమ్లు ఇచ్చిన తర్వాత రోడ్డు పైన ఎవరు అమ్మద్దు, పార్కింగ్కు డిస్టర్బ్ కాకుండా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ మనకు బాత్రూమ్లు కొద్దిగా అవైలబుల్గా లేదు అని మొన్న కూడా వీళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి దృష్టికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న దృష్టికి తీసుకొచ్చారు. మొన్ననే మనకు 2-3 రోజుల కింద ఒక 20 లక్షలు ఫండ్ వచ్చింది, SBM ఫండ్ వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మన ఆర్మూర్ సర్వ సమాజ్ ప్రెసిడెంట్ ఆకుల రాజు గారి దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని కూడా వాళ్ళు ప్లేస్ చూపెడితే కట్టడానికి కూడా మేము ముందటకు వచ్చాం. కూరగాయలు అమ్మే వారికి లోపట్ల ప్లేసు లేక వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే ఇప్పుడు మనకు లోపట్ల 2 షెడ్ల నిర్మాణము మున్సిపల్ నుంచి నిర్మించి చేయడం, వాళ్ళు కూడా లోపట్లనే అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావచ్చు, బేరకాలకి కావచ్చు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా సంతోషించవలసిన విషయము. అదేవిధంగా ఏదైతే మనకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా వాచ్మెనే కావచ్చు, బాత్రూంలకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలాంటి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మున్సిపల్ వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాము. రూమ్స్ కేటాయించడం, వాళ్ళకి కేటాయిస్తే రోజువారీగా పండించి తీసుకొచ్చే రైతుల కొరకు వాళ్ళు కూడా ఈ రూమ్ల స్థానంలోనే వాళ్ళకు కూడా ఇక్కడే షెడ్లు నిర్మాణం చేసినట్టయితే వారు వీళ్ళు కూడా ఒకే చోట అమ్ముకోవడానికి వీలుంటుందని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్ముకోగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ 2 షెడ్లని నిర్మాణం చేయడం అనేది కార్యక్రమం చేపడుతున్నాము. దానికి సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ లావణ్య గారికి, కమిషనర్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో మీనుగు లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, రూరల్ సీఏ శ్రీధర్ రెడ్డి, ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీఏ రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై లక్ష్మణ్ చిత్రపటానికి నివాళులర్పించి విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. లక్ష్మణ్ చిన్ననాటి నుండి కష్టపడి తన పిల్లలను చదివించారని, ఇప్పుడు వారు పోలీస్ రంగాల్లో స్థిరపడడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కుటుంబ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సార్ వాళ్ళు చాలా కష్టపడి పైకొచ్చినట్టుగా మనం వింటున్నాం. అందరి ద్వారా నాన్నను పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు 9th and 10th విద్యార్థులకు ఫార్మేటివ్కి సంబంధించినటువంటి నోట్బుక్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుతున్నారు. ఇంత కష్టపడి పైకొచ్చారు చెప్పండి, విన్నారు కదా మీరు? మరి మీకేం చేస్తున్నారు? పేరెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బాగా చదివి ఎవరైనా ఇప్పుడు 40 మంది విన్నట్టయితే 10 మంది అన్నా దీంట్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నాను కాబట్టి మీకు సక్సెస్ అయితే ఇంపాక్ట్ అనేది మీ ఊరి మీద, మీ మండలం మీద ఉంటుంది. ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో ఆత్మహత్యలు అని, డిప్రెషన్ అనేది కార్పొరేట్ స్కూల్లో చూస్తుంది తప్ప గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఎక్కడ కూడా చూడాలి. ఎందుకంటే సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనకి చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు దృఢంగా తయారై మేము ఎవరికంటే తక్కువ కాదు అనే ఆత్మన్యూనత భావన తీసేసి మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని కళాశాల కెప్టెన్ను, వైస్ కెప్టెన్, సెక్రటరీలను ఎన్నుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి మాట్లాడుతూ విద్యార్థులకు ఓటింగ్ వ్యవస్థ పట్ల అవగాహన, ఓటు వేసే విధానం, ఓటు ప్రాధాన్యతలు తెలపడానికి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అన్నారు. చిన్నతనం నుండి విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా పెంపొందుతాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో కళాశాల సెక్రటరీ, కెప్టెన్, వైస్ కెప్టెన్, మిస్, సాంస్కృతిక, క్రీడలు, గ్రంథాలయ, హైజీనిక్ విభాగాలలో కెప్టెన్, వైస్ కెప్టెన్లను ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈరోజు పిల్లలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్, సెక్రటరీ తదితర భాగాల్లో వీళ్ళకి ఎలక్షన్స్ నిర్వహించాము. ఓటింగ్ పట్ల అవగాహన కల్పిస్తూ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు కల్పించాలి అని మా కళాశాల బృందం తరఫున అందరికీ పిల్లలకి పోటీ నిర్వహించారు. ఒక్కొక్క విభాగంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు పిల్లలు. ఆ పోటీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని అనౌన్స్ చేస్తూ వాళ్ళలో అంటే ఇక్కడ కాలేజీలో ఇప్పుడు క్యాప్టెన్ అంటే ఏ పనులు చేయాలని బోధిస్తూ ఆ తర్వాత వాళ్ళని తదితర భాగాల్లో వాళ్ళని పెడతాం. వాళ్ళు ఆ పనుల్లో నిమగ్నులై ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అటు స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ అయితే మేము ఉన్నాం అన్నట్టుగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఇది గత 5 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. పిల్లలందరూ విల్లింగ్గా వస్తున్నారు. వాళ్ళకి సాధారణ ఓటింగ్ ఎలా ఉంటుంది, రహస్య ఓటింగ్ పద్ధతి, ఆ ఓటింగ్ పద్ధతి పైన అవగాహన కల్పిస్తున్నాం. అలాగే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంక్ పెడతారు కదా, ఆ ఇంక్ని కూడా పెడుతూ మరి మొత్తానికి అంటే ఓటింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళకి నేర్పిస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలతో పాటు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను మున్సిపల్ కమిషనర్ రాజు సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో భోజనశాలను, వంటగదులను తనిఖీ చేసి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులకు వేడివేడి ఆహారాన్ని అందివ్వాలని, వంటగదిలో ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలని, అదేవిధంగా పాఠశాల పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపులు నిర్వహించే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పూర్ణమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్ తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు రోటరీ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఆనంద్, కోశాధికారి శశిధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో గల లోతట్టు ప్రాంతాలలో కౌన్సిలర్ కాందే సంగీత శ్రీనివాస్ పర్యటించారు.
గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇళ్లలో నీరు చేరి ఇబ్బందికరంగా మారిందని సిక్కుల కాలనీ వాసులు కౌన్సిలర్కు తెలిపారు. స్పందించిన కౌన్సిలర్ సంగీత మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇళ్లలో నీళ్లు రాకుండా మున్సిపల్ సిబ్బందితో జేసీబీతో కచ్చా డ్రైవ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకుడు సత్యం, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అరాకొరా నిధులు కేటాయించడం సరికాదని బడ్జెట్ను సవరించి నిధులు పెంచాలని పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అన్యాయం జరిగిందని, విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువులు దూరం చేయటమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుందని విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు ఊడిగం చేయటానికే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల నిధులు కేటాయించకుండా చిన్న చూపు చూస్తుందని, గత కేసీఆర్ ప్రభుత్వం సైతం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం 15% నిధులు కేటాయించాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సవరణలు చేసి దాని తర్వాత విద్యారంగానికి కనీసం 30% బడ్జెట్ను కేటాయించాలి. ఇకపోతే గత 3 సంవత్సరాలుగా 8,000 పైచీలకు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇలా అనేకమైన పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా దాని ప్రస్తుతం కూడా తేలేకపోవడం కూడా ఇది సిగ్గుచేటు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తూ ఉన్న ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కూడా ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండి వెంటనే ఈ బడ్జెట్ను విద్యారంగాన్ని సవరించి విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, అన్ని యూనివర్సిటీలకు కూడా వీసీలను వెంటనే నియమించాలని చెప్పి, మూడవది విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని, దాని తర్వాత ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2024-25 సంవత్సరానికి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్లు, ఉద్యానవనం 737 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,980 కోట్లు కేటాయించారు. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కోసం 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ప్రతిపాదించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేటాయింపులు ఇలా ఉన్నాయి. మెట్రో వాటర్ వర్క్స్ 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు కాగా హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు 100 కోట్ల రూపాయలు, హైదరాబాద్ నగరాభివృద్ధికి 10,000 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు 1,525 కోట్లు, పాత బస్తీ మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు 50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు కాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు 2.75 లక్షల కోట్లు. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. 4 నెలల కాలానికి బడ్జెట్ను ప్రవేశపెట్టగా జూలై నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్ను మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి 2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం 7.6%, తెలంగాణ 7.4%గా వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు
జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1% ఉంది. ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. మైనార్టీల సంక్షేమం కొరకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు. అందుకోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నామని చెప్పారు. అత్యంత ఆధునిక విధానంలో శిక్షణ ఇవ్వడంతో పాటు లోకల్ అభ్యర్థులకు నెలకు 2,500, నాన్ లోకల్ అభ్యర్థులకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు 33 కోట్ల రూపాయలు, ఆషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన తబ్లీగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్లు విడుదల చేశామని, ముస్లిం సోదరీమణులకు హజ్ యాత్రకు 4.43 కోట్లను ఈ నెలలోనే మంజూరు చేశామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను 2024-25 బడ్జెట్ పూర్తిగా నష్టపరిచే విధంగా ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అభూత కల్పనగా, సత్యదూరంగా, అబద్దాల పుట్టగా ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై బురద జల్లే ప్రయత్నం తప్ప ప్రజా సంక్షేమం ఈ బడ్జెట్లో కనిపించలేదన్నారు. ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలపై ఈ బడ్జెట్లో ఎగ్గొట్టే ప్రయత్నం చేశారన్నారు. కొన్ని హామీల ప్రస్తావన లేదు, కొన్ని హామీలను ప్రస్తావించినా నిధుల కేటాయింపు లేదని, కొన్ని హామీలకు నిధుల సమీకరణ ఎలా చేస్తారో చెప్పలేదన్నారు. వారు అధికారంలోకి రావడానికి దోహదపడిన అన్ని వర్గాల రైతులను, మహిళలను, యువతను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ వంచిందని, నిరాశపరిచిందన్నారు. 4,000 చేస్తామన్న ఆసరా పెన్షన్, 2,500 మహాలక్ష్మి పథకానికి నిధులు ఈ బడ్జెట్లో పొందుపరచలేదన్నారు. మూసిని ప్రక్షాళన చేయండి, కానీ ఎంత అవసరమో అంత మేర చేసి మిగతా డబ్బులతో మిగతా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇచ్చిన హామీలు అమలుకు ఉపయోగించండి అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేసి దానిపై మళ్లీ డబ్బులు ఖర్చు పెడతామని అంటున్నారని, అంటే ఇందులో కూడా డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా కూడా బడ్జెట్ విన్న తర్వాత చాలా నిరాశకు లోను కావడం జరిగింది. ఈ బడ్జెట్ మొత్తం ఓ అభూత కల్పనగా, ఓ అబద్ధాల పుట్టగా ఉందని చెప్పి నా అభిప్రాయం. మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా కూడా, ఆ బడ్జెట్లో ఉన్న అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఏ పని చెయ్యలేదని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ప్రజలని. ఒకవేళ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేసిందే అని ఒప్పుకొని దాని మీద మొత్తం బురద జల్లే కార్యక్రమం చేసినారు తప్ప వాళ్ళు కొత్తగా దీంట్లో పెట్టింది ఏమీ లేదు, ప్రజలు ఆశించింది ఏమీ లేదు. బడ్జెట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 10 కోట్లు నిధులు రావడం ఆశించదగ్గ విషయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల
ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ల నిర్మాణం కోసం 6.25 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదులు, వసతుల కల్పనకు 1.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే నగరంలో తాగునీటి వ్యవస్థ కోసం మిగిలిన నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ నగర ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి మహిళా సొసైటీ కోసం ప్రతి మహిళ పాల్గొనడం ఎంతో సంతోషకరమని మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి సతీమణి కాంతమ్మ అన్నారు. హైదరాబాద్లోని కేవీఆర్ గార్డెన్స్ లో రెడ్డి రీఫార్మ్ సొసైటీ మహిళలు సమావేశం నిర్వహించారు. కీర్తిశేషులు కేశపల్లి గంగారెడ్డి సతీమణి శ్రీమతి కాంతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. ఉండిపోయింది 3 months అయిపోయింది, అది మనసులో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. భగవంతుడు చెప్పించిందా మరి అక్కడంతా చూసి ఎట్లా అనుకున్నానో చెప్పలేను. మెంబర్స్ అందరికి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరికీ నా ఆశీస్సులు చెప్పాలనుకుంటున్నా. కాంతమ్మ పెద్ద కోడలు ఇందిర మాట్లాడుతూ వివాహాలు సాదాసీదాగా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. భారీగా అలంకరణలు చేయవద్దని, భోజనాలు కూడా సాధారణంగా పెట్టాలని పేర్కొన్నారు. వాటికయ్యే ఖర్చుతో వధూవరులకు ఆస్తులు, ఇళ్ల లాంటివి కొనివ్వాలని సూచించారు. అన్నెసరి ఖర్చు పెట్టుకోవద్దు, పెద్ద పెళ్లిళ్ళు చేసుకోవద్దు. పెళ్లిళ్ళల్లో సస్టైనబుల్ వెడ్డింగ్స్ చేసుకోవాలి. ప్లాస్టిక్ కానీ, డెకోర్కి వేస్ట్ కానీ, అతి పూలు కానీ అట్లా వాడద్దు. వెరైటీ ఆఫ్ ఫుడ్ పెడుతున్నాం, 80% ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. సో ఇదంతా మనం ప్రకృతికి హాని చేస్తున్నట్టే కదా. అందుకని అవన్నీ కాకుండా మనం సింపుల్ ముందు మన పూర్వీకులు ఎట్లా సింపుల్ పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మన పూర్వీకులు ఎట్లా మన ప్రకృతిని కాపాడింది, మనం వల్ల కాపాడింది అనే ఉద్దేశంతో మన భావి తరాలకు మనం కొంచెం మంచి అట్మాస్ఫియర్. అనంతరం రెడ్డి మహిళా పెద్దలు రమణి మాట్లాడుతూ నేడు వివాహాల ఖర్చులు భారీగా మారాయని, ఇది సరికాదన్నారు. ఒకరికి మించి ఒకరు పోటాపోటీగా భారీ అలంకరణలు చేసి డబ్బును వృధాగా ఖర్చు చేయడం మానుకోవాలన్నారు. పెళ్లిళ్లు సాదాసీదాగా జరిపించుకోవాలన్నారు. అలాగే రెడ్డి సంఘ మహిళా పెద్దలు సృజన మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని, మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 3 hours బాగా మా రెడ్డి క్రౌడ్లోకి పంపిస్తున్నాము. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే దానిపైన. సో న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ తరాల్లో వాళ్ళు బిజినెస్లు చేసుకోవాలి అంటే ఈ నేచర్ ఉండాలి కదా. నేచర్ ఉంటేనే ఎకానమీ ఉంటుంది. వాళ్ళకి ఆస్తులు కాదు ముఖ్యం మనం ఇవ్వాల్సింది. అంటే మానిటరీ, జ్యువెలరీ, ఇండ్లు అవి కాదు ఆస్తులు. మనము న్యాచురల్ రిసోర్సెస్ని ఆస్తులుగా పిల్లలకి ఇద్దామన్న అజెండా కూడా దాంట్లో కలుపుతూ ఇవన్నీ ఆంటీకి వెరీ వెరీ థ్యాంక్స్ రమణి అంటే అప్రిషియేట్. అదేవిధంగా రెడ్డి సంఘ మహిళా పెద్దలు స్రవంతి మాట్లాడుతూ వివాహాలకు దగ్గరి బంధువులను పిలుచుకొని షార్ట్ అండ్ స్వీట్ గా చేయించుకోవాలన్నారు. సాంప్రదాయబద్ధంగా సాదాసీదాగా తక్కువ ఖర్చులతో భోజనాలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల డబ్బులు వృధా కాకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పెళ్లి ఖర్చులు పొదుపుగా చేయాలని, తద్వారా భావితరాలకు మంచి చేసిన వారం అవుతామన్నారు. ఆడంబరాల జోలికి వెళ్లొద్దన్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రజని, సుమీల, సరళ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో దానికంటే ఎక్సిట్ కావాలి సెకండ్ సొసైటీ దాంట్లో కూడా 18,000 వచ్చేసారు. సో వాలంటరీగా వస్తున్నారు కాబట్టి మనము తలుచుకుంటే ఏది ఆగదు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మినీ జాబ్ మేళాలు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరై విజయవంతంగా పలు ఉద్యోగాలు సైతం ఎంచుకున్నారు. నగరంలోని శివాజీనగర్లో గల ఐటీఐ వద్ద గల ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హెచ్ఆర్ రాజు, సూపర్వైజర్ రవి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించగా 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 20 మందిని ఎంపిక చేశామని వారు తెలిపారు. మరో 30 మందిని పెండింగ్లో పెట్టామని, అవసరమైతే వారిని కూడా తీసుకుంటామన్నారు. ఫార్మసీ కంపెనీ నుంచి వచ్చామండి. ఈరోజు నిజామాబాద్ లోకల్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఫార్మసిస్ట్ అండ్ ఫార్మైడ్ సిఎస్ఐకి మేము క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసేయడం జరుగుతుంది. నిజామాబాద్, ఆర్మూర్, వర్ణి అండ్ కామారెడ్డిలో ఉన్న పొజిషన్స్కి డిఫరెంట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.
అండ్ హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఇక్కడే సెలెక్షన్స్ అనేది చేస్తున్నాము. అండ్ దాదాపు ఇప్పటికీ జరిగిన ఇంటర్వ్యూలలో 3 ఫార్మసిస్టులు సెలెక్ట్ అయ్యారు అండ్ ఇంకో 4 మెంబర్స్ సిఎస్ఐ వరకు సెలెక్ట్ అయ్యారు. బంగారం రేట్లు గత 2 రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. 73,000కు 10 గ్రాముల బంగారం ధర పలుకుతుంది. అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో పాటు దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పుత్తడి ధర 72,000 దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మరో 600 రూపాయలు దిగి వచ్చి 71,600 రూపాయలకి తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఈ ధర 72,300గా ఉన్నది. గడిచిన 2 రోజుల్లోనే ధర 4,000 స్థాయిలో తగ్గినట్లు అయింది. కానీ వెండి ధరలు యథాతథంగా 87,500 రూపాయల వద్ద ఉన్నాయి. కానీ హైదరాబాద్లో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 24 క్యారెట్ల పుత్తడి ధర 70,860 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ ధర 64,950 వద్ద స్థిరంగా ఉంది. కానీ వెండి మాత్రం 500 రూపాయలు తగ్గి 92,000కు జారుకుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకుంటున్నాయి. ఔన్స్ గోల్డ్ ధర $6 పెరిగి $2,461.20 చేరుకోగా వెండి $29.38 వద్ద ఉంది. బోధన్లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని తప్పకుండా తిరిగి పునఃప్రారంభిస్తామని బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్స్ను తిరిగి తెరపిస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదన్నారు. కానీ తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహిస్తామని ఆర్యనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నవగ్రహ ప్రతిష్టాపన, అభిషేకాలు, కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ ఆలయంలో పూజలు చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ పట్టణంలోని కొలువైనటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఆర్యనగర్ నందు భక్తులందరూ కూడా కలిసి, కమిటీ మెంబర్లందరూ కూడా కలిసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవాలని సంకల్పించుకొని ఈ రోజున ఉదయమే స్వామివారికి నవకలశములతో స్నపనము, అభిషేక కార్యక్రమము, అలంకారం చేసుకుని స్వామివారిని కళ్యాణానికి ముస్తాబు చేసుకొని చక్కగా అందరూ మహిళా మండలందరూ కూడా కలిసి ఈ రోజున ఆర్యనగర్ వెంకటేశ్వర ఆలయంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో రైతు బజార్ నూతన షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ లావణ్య, కమిషనర్ రాజు. మహిళా గురుకుల కళాశాలలో ఎన్నికల నిర్వహణ, కెప్టెన్, వైస్ కెప్టెన్కు పోటీ పడ్డ విద్యార్థులు. హైదరాబాద్లో రెడ్డి మహిళా సొసైటీ సమావేశం, మహిళలకు సూచనలు, సలహాలు చేసిన మాజీ ఎంపీ కేష్పల్లి గంగారెడ్డి సతీమణి కాంతమ్మ. ఆర్మూర్లోని కస్తూర్బా గాంధీ మైనార్టీ పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్. అసెంబ్లీ బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం, ప్రభుత్వ తీరుపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.